మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందు నిమిత్తమైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. 6వ మాటగా ఆయన పలుకుచు ఉన్న మాట, ఆయన నోటి వెంబడి వచ్చిన మాట ఏమిటి అనంటే సమాప్తమైనది. ఆయన సమాప్తం చేశారు. సహజంగా ఈ లోక సంబంధంగా మనను గురించి మనం ఆలోచన చేసుకుంటే 33.5 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని ఎవరినైనా మనం అడిగితే ఇప్పుడే ప్రారంభించాను, ఇప్పుడే నా జీవితాన్ని నేను ప్రారంభించాను, దాన్ని నేను చక్కగా సరి చేసుకోవాలి, చక్కగా సరిదిద్దుకోవాలని మాట్లాడతారు. కానీ ఈయన 33.5 సంవత్సరాల్లోనే ఆయన చెప్తున్న మాట, యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే నేను సమాప్తం చేసేసాను అనే మాటలు ఆయన మాట్లాడినట్లు మనకి కనిపించచ్చు ఉన్నది. ఎవరు సమాప్తమైనది అని మాట్లాడగలరు? ఎవరైనా ఒక పని చేసేటప్పుడు, ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని పూర్తి చేస్తేనే సమాప్తమైనది అని చెప్పగలరు. ఆ పనిని పూర్తి చేయలేకపోతే సమాప్తమైనది అని చెప్పలేరు. ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ 6వ మాటని గూర్చి చెప్తూ, దీని గూర్చి చెప్తూ ఇది విజయోత్సాహముతో వేసిన కేక అని చెప్పారు. ఇది విజయోత్సాహముతో వేసిన కేక. ఇది బాధతో పలికిన మాట కాదు, దుఃఖముతో పలికిన మాట కాదు, కన్నీరుతో పలికిన మాట కాదు. కానీ ఆయన విజయ ఉత్సాహముతో ఆయన వేస్తున్న కేకగా మనం చూస్తూ ఉన్నాం, మనకి కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనం చూస్తే ఏమి సమాప్తమైంది, ఆయన ఏమి సమాప్తం చేశారు అని మొదటిగా మనం చూస్తే ఆయన లేఖనములో వ్రాయబడిన ప్రవచనములన్నిటినీ ఆయన నెరవేర్చారు. ఆయన శిలువ మరణము ద్వారా లేఖనములో వ్రాయబడిన ప్రవచనములు, లేఖనములో వ్రాయబడిన విషయములన్నీ నెరవేర్చబడినవి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించువాడుగాను మనుష్యుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. కాబట్టి ఇలాగ మనం చూస్తే ఇలాగున్న అనేకమైన ప్రవచనాలు లేఖన భాగములో వ్రాయబడి ఉన్నవి. ఆ లేఖన భాగంలో వ్రాయబడిన ప్రవచనములన్నిటినీ నెరవేర్చబడినవి. ఆ ప్రవచనములన్నీ సమాప్తమైనవి. ఇక రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, ఇది నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారితో మాట్లాడుతూ, నేను ప్రార్థించడానికి వెళ్తున్నాను, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం వారికి చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని మాటలు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి వేయండి
అని ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని యేసు ప్రభు వారు ప్రార్థించినట్లుగా మనం చూసాం. కాబట్టి రెండవదిగా ఆయన ఏం సమాప్తం చేశారు? మొదటిగా లేఖనములో వ్రాయబడిన ప్రవచనములు, ఆయన శిలువ మరణమును గూర్చిన వ్రాయబడిన ప్రతి మాటను ఆయన సమాప్తం చేశారు. ఇక రెండవదిగా చూస్తే ఆయన శిలువ శ్రమ 3 సిలువలు మోసితివా అని మనం పాడుతున్నట్లుగా లోక పాపములన్నీ ఏకంబుగా నీ పైన వేసుకుంటివా, నీకు ఆ కాడి పెద్దదై అధిక భారంబాయే, నీకు ఆ కాడి పెద్దదై అధిక భారంబాయే. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఆయన శిలువ శ్రమను ఆయన సమాప్తం చేశారు. మొదటిగా లేఖనములో వ్రాయబడిన మాటలు ఆయన సమాప్తం చేశారు. రెండవదిగా శిలువ శ్రమలు ఆయన సమాప్తం చేశారు. ఇక మూడవదిగా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. 2వ అధ్యాయం 15 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రికలు చూస్తే, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తే ఇంకా ఆయన ఏం సమాప్తం చేశారంటే, ఆయన వచ్చిన పనిని, ఆయన చెయ్యవలసిన పనిని, ఆయన ఈ భూలోకానికి పరలోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏ పని మీద వచ్చారు, ఆయన ఏ పని చేయడానికి వచ్చారు, ఆ పనిని ఆయన సమాప్తం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆయన పని? ఏంటి ఆయన చేసిన పని అనంటే, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, దాస్యములో ఉన్న పాపమనే దాస్యములో ఉన్న వారిని, లోబడిన వారిని, పాపానికి లోబడిపోయిన వారిని విడిపించుటకు ఆయన కూడా మనలాగున్న రక్తమాంసములలో పాలివారయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన పనిని సమాప్తం చేశారు, ఆయన వచ్చిన పనిని సమాప్తం చేశారు. 3 విషయాలు మనం చూసాం. మొదటిగా లేఖనములలో వ్రాయబడిన విషయములను ఆయన సమాప్తం చేశారు. రెండవదిగా శిలువ శ్రమలను ఆయన సమాప్తం చేశారు. ఇక మూడవదిగా ఆయన వచ్చిన పనిని, పరలోకం నుండి భూలోకానికి దిగవచ్చిన పనిని, ఆయన ఏ పని చేయడానికి భూలోకానికి వచ్చారో ఆ పనిని ఆయన సమాప్తం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన చేయవలసిన పని ఆయన సమాప్తం చేసేశారు. ఆయన చేయవలసిన పని ఆయన ముగించేసి ఆయన వెళ్ళిపోతూ చెప్పారు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచగోరా వెలుచి ఉన్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను మరలా తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అనే మాట ఆయన వెళ్ళిపోతూ అక్కడ ఉన్న వారికి, శిష్యులైన వారికి, వారిని చూస్తూ యేసు ప్రభు వారు మాట్లాడారు. అంటే ఆయన వచ్చిన పనిని ఆయన సమాప్తం చేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పనిని ఆయన సమాప్తం చేసేశారు, ఆయన పనిని ఆయన ముగించేశారు, ఆయన పనిని ఆయన ముగించేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చెప్పారు ఏమనంటే, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచుకోరి ఘోర వెలుచి ఉన్నాను, నేను మీకు అక్కడ స్థలం సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని మనకి చెప్పారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు
ఆయనతో ఆయన సిద్ధపరిచిన స్థలమునకు వెళ్ళడానికి మనం సిద్ధపడి, అందు నిమిత్తం మనందరం సిద్ధపడి ఉండవలసిన వారంగా ఉన్నాం. మన పాడతాం, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచు ఉన్నది అని. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచు ఉన్నది. ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే సిద్ధపడతారో, ఆయన పనిని ఆయన సమాప్తం చేశారు. ఇప్పుడు మన పని మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన కొరకు మనం ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని అనే మాటలు కనపడతా ఉన్నాయి. చూడండి, అక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. ఆయన 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆకాశం వైపు చూస్తూ ఆయన తండ్రితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తం చేసేసాను. నీవు నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తం చేశాను, సంపూర్ణం చేశాను. ఆ పనిని సమాప్తం చేసి, ఆ పనిని సంపూర్ణం చేసి నేను నిన్ను మహిమ పరిచాను అనే మాటలు కనపడ. దేవుణ్ణి అంటే తండ్రిని ఆయన మహిమపరిచారు. తండ్రిని ఆయన మహిమపరిచారు. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు వారి బంధువులు కొంతమందిని గురించి చెప్తా ఉంటారు, మా పేరు మొత్తం చెడగొట్టాడండి అని చెప్పి కొంతమంది వ్యక్తుల గురించి చెప్తే, మా పేరు నిలబెట్టారండి అని చెప్పి కొంతమంది వ్యక్తులను గురించి మనం వింటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను మహిమపరిచారు. ఎలా మహిమపరిచారు అనంటే, ఆయనకిచ్చిన పనిని నెరవేర్చి ఆయన వారిని మహిమపరిచారు. ఈనాడు మనలో కూడా చాలా మంది దేవుణ్ణి పేరు నిలబెట్టేవారు, అంటే దేవుణ్ణి మహిమపరిచేవారు కొంతమంది, దేవుని పేరును చెడగొట్టేవారు, అంటే దేవుణ్ణి మహిమ పరచని వారు కొంతమంది. దేవుని మహిమపరిస్తే మంచిదే, దేవుణ్ణి అవమానపరిస్తే అది అంత మాత్రము మంచి పని కాదు. ఈ లోక సంబంధంగా మన బిడ్డలైన వారు, మన పిల్లలైన వారు, మన బంధువులు, మన స్నేహితులు మన పేరును నిలబెట్టాలని మనం ఎలా అయితే కోరుకుంటామో, మనకి మంచి పేరు తేవాలని మనం ఎలా అయితే కోరుకుంటామో, యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు మన ఇద్దరి నుండి కోరుకునేది ఏంటంటే, దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవునికి మనం మంచి పేరు మనం తీసుకుని రావాలి. అలా తీసుకుని రావాలంటే దేవుడు మనకిచ్చిన పనిని మనము సంపూర్ణము చేయాలి. యేసు ప్రభువారు తనకిచ్చిన పనిని ఆయన నెరవేర్చేశారు. ఆయన పనిని ఆయన నెరవేర్చి ఆయన దేవుణ్ణి మహిమపరచి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన పనిని మనం సంపూర్ణం చేయాలి. దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చారో దాన్ని పరిపూర్ణం చేసి మనం కూడా దేవుణ్ణి మహిమ పరచవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది ఎవరి వలన కలిగినది కాదు. కాబట్టి పాప నుంచి మనం విడుదల అవ్వాలంటే, పాప నుంచి మనం రక్షించబడాలంటే, దేవుని సిలువలో కాచిన రక్తం చేత కడగబడితేనే మనకి పాప విమోచన తప్ప మన క్రియల వలన, మనం చేసే పనుల వలన, మనం ఏమి చేసినా, ఎలాంటి పని చేసినా అది మనల్ని పాపము నుండి విముక్తి చేయలేదు. కేవలము యేసు శిలువ ఒక్కటే మనల్ని పాపము నుండి విడుదల చేయగలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన ఆయన కృపను బట్టి, ఆయన మన మీద చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మనందరి కొరకు ఆయన శిలువలో రక్తం కార్చారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని, దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే, ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన ఎడల విశ్వాసము కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. ఈ రోజున
విశ్వాసము లేని వారు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు. ఒకసారి ఒక ఆయన దేవుని నమ్ముకున్న వ్యక్తి, ఒక ఆయన దేవుని అందలి విశ్వాసం కలిగిన వ్యక్తి ఆ మందిరంలోనే ఇంకొక ఆయన్ని ఆ మందిరానికి వస్తారు కానీ సరైన ప్రవర్తన లేని వ్యక్తితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మంచిగా విశ్వాసం మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఇంకొక ఆయనతో, అంటే ఒక కార్పెంటర్ ఆయన మందిరంలో ఉంటే ఆ కార్పెంటర్ని పిలిచి ఆ మందిరంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరు కూడా ఒకే మందిరానికి చెందినవారు, ఒకే సంఘానికి చెందినవారు కాబట్టి ఆయన పిలిచి మాట్లాడుతూ ఏమనంటే, మీరు మా ఇంటికి ఒక డోర్ చేయాలి, ఒక తలుపు చేయాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన చక్కగా చేసి ఆ డోర్ని తీసుకుని వచ్చి ఇచ్చారు ఆయనకి. ఎవరైతే కార్పెంటర్ ఉన్నారో ఆయన చక్కగా డోర్ని తయారు చేసి, ఆ తలుపుని తయారు చేసి ఈ వ్యక్తి దగ్గరికి, అడిగిన వ్యక్తి దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చారు. అప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, ఈ డోర్ని నేను చక్కగా పెట్టేసి అప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు మీరు కూడా చూద్దురు కానీ అని చెప్పినప్పుడు అలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన గోడ కట్టి ఆ డోర్ని, ఆ తలుపులను చక్కగా దాన్ని అక్కడ అమర్చి చక్కగా అందంగా దాన్ని చేసి, దానికి పెయింట్ వేసి అంతా చేసి అక్కడ దాన్ని పెట్టి ఆయన పిలిపించాడు. ఆయన కూడా వచ్చాడు దాన్ని చూడడానికి. అది చూడడానికి చాలా అందంగా, చాలా ముచ్చటగా ఉంది. అయితే ఈ కార్పెంటర్ వచ్చారు. ఆ కార్పెంటరు వచ్చేసరికి ఈ పని చేయించుకున్న ఆయన ఒక పెద్ద గొడ్డలు పట్టుకుని నుంచుని ఉన్నాడు. ఒక గొడ్డలు పట్టుకుని నుంచుని ఈయనకేం అర్థం కాలేదు. ఏంటి ఆయన గొడ్డలు పట్టుకుని నుంచుని ఉన్నాడు, ఏంటి చక్కగా తలుపు చాలా చక్కగా ఉంది కదా అని చెప్పి ఆయన మనసులో అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఈ తలుపు చేయించుకున్న ఆయన అంటా ఉన్నాడు, నేను ఈ గొడ్డలతో దాన్ని అటు ఇటు కొంచెం దాన్ని నేను దాన్ని సరిచేస్తాను, అటు ఇటు చేసి నేను దాన్ని సరిచేస్తాను, చక్కగా నువ్వు చాలా అందంగా చేసావు, నేను దాన్ని ఇంకా అందంగా దీన్ని చేస్తాను అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఈ కార్పెంటర్ అంటా ఉన్నాడు ఏమనంటే, నేను దీన్ని చాలా అందంగా చేశాను, మీరు దీన్ని ఏమీ చేయవలసిన లేదు, ఒకవేళ మీరు దాన్ని చేస్తే దాని అందం పాడైపోతా ఉంది, దాన్ని చేసి నేను ఎంత కష్టపడి చేశాను కదా, ఎంత ప్రయాసపడి చేశాను కదా, ప్రయాసం అంతా వ్యర్థమైపోతా ఉంది, కాబట్టి దయచేసి మీరు అలా చేయొద్దు అని ఆయన కార్పెంటర్ మాట్లాడుతూ ఉంటే ఈయన అంటా ఉన్నాడు, లేదు నువ్వు అందంగానే చేసావు, చాలా మంచిగా చేసావు, కానీ నేను ఇంకా మంచిగా నేను దీన్ని చేస్తానని ఆయన ఆ గొడ్డలు తీసుకుని ఆ తలుపుని కొడతా ఉంటే, ఆ డోర్ని కొడతా ఉంటే ఈయన ఏడుస్తూ ఉన్నాడు. ఈయన అయ్యో నేను ఎంత కష్టపడి దీన్ని చేశాను, ఎంత ప్రయాసపడి దీన్ని చేశాను అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అప్పుడు ఆయన ఆ డోర్స్ చేయించుకున్న ఆయన ఆ కార్పెంటర్తో మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, అయితే దేవుడు కూడా నిన్నే ఇంత అందంగా చేశాడు, ఆయన సిలువలో రక్తం కార్చి ఆయన నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి తను తగ్గించుకొని ఎన్నో శ్రమలు అనుభవించి నీ కొరకు రక్తం కార్చి నిన్ను శుద్ధినిగా చేయడానికి ఆయన అంత చేస్తే, నిన్ను శుద్ధినిగా చేస్తే మరణము నుండి, అంటే మనం ఇందాక చదువుకున్నట్లుగా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడైనని మనం ఇందాక చదువుకుంటున్నట్లుగా నీ గురించి ఇంత ప్రయాసపడి నిమిత్తం ఆయన ఈ పని చేస్తే, నీవేమో ఆయన పనిముట్టుగా ఉండకుండా నువ్వు చేసిన తలుపు పాడైపోతేనే, నువ్వు చేసిన డోరు పాడైపోతేనే నువ్వు ఎంత ఏడుస్తా ఉన్నవే, నీ కొరకు ఆయన ఎంత శ్రమపడి, ఆయన ఎంత బాధపడి నీ కొరకు ఎన్ని శ్రమలు కోర్చి ఆయన ఆ పనులన్నీ పూర్తి చేసి సమాప్తమాయను అని పలికి ఆయన పరలోకానికి వెళ్ళరే, అక్కడ కూడా నీ కొరకు మనందరి కొరకు ఆయన పరలోకంలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారే. ఇప్పుడు నీవు సరిగా లేకపోతే, నీ పనిని నువ్వు సరిగా చేయకపోతే, నువ్వు దేవుణ్ణి మహిమ పరచలేకపోతే, నువ్వు దేవుణ్ణి మహిమ పరచట్లేదు కానీ నువ్వు దేవుణ్ణి బాధించే వ్యక్తిగా ఉన్నావని ఆయన మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి మహిమ పరిచేవారుగా ఉన్నామా? మనందరం కూడా దేవుని పనివారమై ఉన్నాం. మనందరం కూడా దేవుని చేతి పనివారమై ఉన్నాం. కాబట్టి దేవుని చేతి పనివారమై ఉన్న మనం
ఒకనాడు ఆదాము గారు అవ్వమ్మ గారు పాపంలో పడిపోయినప్పుడు మరలా ఆ పనివారిని, అంటే దేవుని చేత సృజింపబడిన మనల్ని రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చి ఆయన సిలువలో రక్తం కాచి ఆయన పనిని సంపూర్ణం చేసి ఆయన సమాప్తం చేసి ఆయన వెళ్ళారు, ఆయన సమాప్తం చేశారు. ఇప్పుడు మనం ఆయన సిలువలో కాచిన రక్తంలో కడగబడిన మనం, రక్షణ పొందుకున్న మనందరం కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసము కలిగి దేవుడు మనకిచ్చిన పని మనం సంపూర్ణం చేస్తూ దేవుణ్ణి మహిమ పరిచే భాగ్యము కూడి వచ్చిన మనందరికీ, ఈ వాక్యం వినుచున్న వారందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు వినిపించిన వాక్య భాగమును బట్టి దేవ మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగము మా అందరి హృదయాల్లో దేవా మీరే ఫలింపు చేయండి. వాక్యానుసారముగా నడుచుకునే కృప దయచేయండి ప్రభువా. మీరు సమాప్తం చేశారు, మీ పనిని మీరు సమాప్తం చేసి వెళ్ళారు. మేము చేయాల్సిన పని కూడా మేము సమాప్తం చేసి మిమ్మల్ని మహిమపరిచేవారముగా, మిమ్మల్ని ఘనపరిచేవారముగా, మీకు మంచి పేరు తెచ్చేవారముగా, మంచి ప్రవర్తన కలిగి విశ్వాసముతో దేవ జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేస్తున్నాను మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేకాకి నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభేస్ రక్తనకు చేయము, అపవాది కీలకుల్లాయము. ప్రభేస్ రక్తనకు చేయము, అపవాది కీలకుల్లాయము. ప్రభేస్ రక్తనకు సంపూర్ణ విజయం, అపవాది కీలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, ఆయన వెంబడించు వారందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.